జనసేన నేత కిరణ్ రాయల్ తనను మోసం చేశారంటూ ఆరోపణ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. సంచలన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది లక్ష్మీరెడ్డి. ఫోటో వీడియోలను వైసీపీ నేత సురేష్ మార్ఫింగ్ చేయగా అతనికి జనసేన నేతలు దినేష్ జైన్, గని, హరిశంకర్ అనే వ్యక్తులు సహకారం అందించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలు డిలీట్ చేయాలని పలుమార్లు కోరినప్పటికీ బెదిరింపులకు గురి చేశారంటూ లక్ష్మీరెడ్డి తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీడియోలు వైరల్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ లక్ష్మీరెడ్డి డిమాండ్ చేస్తోంది. 2022లో నా దగ్గరికి గని, దినేష్ జైన్ వచ్చి మీకు కిరణ్ కి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఉంటే ఇవ్వండి, అవి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్లి మీకు న్యాయం జరిగేలా ఉంటుంది అని చెప్పి నా దగ్గర నమ్మించి వీడియో తీసుకెళ్లాడు. అప్పుడు నేను నమ్మకపోతే నా ఫ్రెండ్ అయిన హరిశంకర్ దగ్గర కాల్ చేపించి మీకు న్యాయం చేపిస్తామని చెప్పి తీసుకెళ్లారు. ఆ తర్వాత 2025లో ఎప్పుడైతే నా ఆర్థిక పరిస్థితి ఇదయ్యి నేను సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చిందో, నేను హాస్పిటల్లో ఉన్న 2 డేస్లో నా పర్మిషన్ లేకుండానే ఆ వీడియోస్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. అది వచ్చినప్పటి నుంచి నా కుటుంబం కానీ, నేను కానీ, నా పిల్లలు కానీ ఎంతో సఫర్ అవుతాను. ఆ తర్వాత జరిగిన విషయాలు అందరికీ తెలిసిందే. ఎన్నో సమస్యలు పడి మేము కోర్టు ద్వారా అన్ని సెటిల్మెంట్ చేసుకోవడం కూడా జరిగింది. ఈ సందర్భంలో మళ్ళీ ఎక్కడ ఏం జరిగినా కూడా ఆ వీడియోస్, ఫొటోస్ని వాళ్ళకు తగిన విధంగా మార్కింగ్ చేసుకుంటూ రిలీజ్ చేస్తూ నన్ను, నా బిడ్డల్ని చాలా బాధ పెడతా ఉన్నారు. ఇందులో గని, దినేష్ ఇద్దరు కలిసి చేసిందే. ఆ తర్వాత వాళ్ళు వైసీపీకి సంబంధించిన పసుపులేటి సురేష్కి ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ మీడియా ద్వారానే ఎక్కడ ఏం జరిగినా కూడా నగ రిపీట్ అవుతూనే వస్తున్నాయి. దీని ద్వారా చాలా 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 మానసికంగా నలిగిపోతున్నాం మేము.